నేను బయటకు వస్తున్నా, నేను కొడితే ఉత్తగా కొట్టను, గట్టిగానే కొడతా. నేను కొట్టే దెబ్బ గట్టిగానే ఉంటుంది, కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే అనే రేంజ్లో నిన్న ఫామ్ హౌస్లో మాట్లాడిండు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడతాడు, ఏమని? ఆల్రెడీ నేను కొట్టినా, నేను కొడితే ఇప్పటిదాకా నువ్వు లేవలేకపోతున్నావు. ఒక దెబ్బ కొడితే ఫామ్ హౌస్లో పడ్డావు, రెండో దెబ్బ కొడితే మూలకు పడ్డావు, నడవలేకపోతున్నావు, చేతుల కట్టె సాయం లేక నడవలేకపోతున్నావు, ఇంకేం కొడతావు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తాడు. సరే, ఈ రెండింటి గురించి అసలు ఈ కేసీఆర్ అట్లా మాట్లాడడం, దాని వెనకాల ఇంకో కామెంట్ కూడా చేసినాడు. మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళీ వచ్చే వరకు ఇల్లాగమైందని చెప్పేసి. సరే, ఆయన మాట్లాడిన ఆ మాటల గురించి, ఈయన మాట్లాడిన ఈ మాటల గురించి, రెండింటి గురించి మనం డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఫ్రెండ్స్. తొలివేలు, నేను కొడితే మైండ్ బ్లాక్ అవుద్ది, గట్టిగా కొట్టడం నాకు అలవాటు, ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నా, గంభీరంగా ఉన్నా, అన్నీ గమనిస్తున్నా. తులం బంగారానికి ఆశపడి ఓట్లేసిండ్రు, నేను అప్పుడే చెప్పిన, ప్రజలు వినలేదు, అత్యాశకు పోయి ఆగమైండ్రు. తెలంగాణకి ఇదో మంచి గుణపాఠం, కాంగ్రెస్ వాళ్ళు దొరికితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారు. నేను వస్తున్నా, రేవంత్ కథ చూస్తా, రాబోయే ఎన్నికల్లో విజయం మనదే, ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెడతా అని చెప్పేసి నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్లో ఆయన దగ్గరకు వచ్చిన రైతులతో కొంతమంది పార్టీ కార్యకర్తల నాయకులతో మాట్లాడుకుంటా ఈ కామెంట్స్ చేసినాడు. కేసీఆర్ ఓ ఐటెం గర్ల్, రాఖీ సావంత్తో పోల్చిన సీఎం రేవంత్, ఐటెం గర్ల్కు లైకులు బాగానే వస్తాయి, అంత మాత్రాన సల్మాన్ ఖాన్ కంటే గొప్ప, కొడితే బలంగా కొడతారంట, కర్ర లేకుండా సరిగ్గా నిలబడడం నేర్చుకో, అసెంబ్లీకి రా, నువ్వా మేమా తేల్చుకుందాం. కేసీఆర్ 1000 నోటు కనిపిస్తే జైల్లో వేస్తారు, కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్. జంపింగ్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు జలక్, 10 స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పవా, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిటిషన్పై విచారణ, ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు, స్పీకర్ తీరుపై సుప్రీంకోర్టు అసహనం. ఆల్రెడీ హైకోర్టు చెప్పింది, ఏమని? వీళ్ళనంత తొందరగా తీసుకురంటే మాకు కొంచెం టైం కావాలి, ఆ టైంలో మేము చేస్తామని చెప్పేసి. టైం అయిపోయింది, అయిపోయి కూడా చాలా రోజులు అవుతుంది. భూముల ధరలు డబుల్, ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు, త్వరలో విలువలు పెంచనున్న సర్కారు, మార్కెట్ రేట్లు, పుస్తకాల్లో భారీ వ్యత్యాసాలు, ధరల హేతుబద్ధీకరణకు నిర్ణయం, 100 నుంచి 400% పెంచే ఛాన్స్, రాష్ట్రంలో 6 ఏళ్ల తర్వాత పెరగనున్న విలువ, భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం. ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త, ఇందిరమ్మ ఇళ్లకు మళ్ళీ సర్వే, అర్హుల జాబితాపై అనుమానాలు, రీవెరిఫికేషన్కు సర్కారు ఆదేశాలు, 3 కేటగిరీలుగా అప్లికేషన్ల విభజన, అనర్హులను గుర్తించే పనిలో అధికారులు, సొంత జాగా ఉన్నోళ్ళకే మొదటి ప్రాధాన్యం. అయిపోయి కథ మళ్ళీ మొదటికి వచ్చే మళ్ళీ సర్వేనట. అని ఇన్ని రోజులు చేసింది సర్వే కదా. ఇట్లా శాసనసభకు రండి, తేల్చుకుందాం, బలంగా కొట్టడం కాదు, ముందు సరిగ్గా నిలబడండి. సేమ్ నిన్న సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల మీద రేవంత్ రెడ్డి కామెంట్ ఇది. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది మీరే, బారాస అధినేతపై ముఖ్యమంత్రి రేవంత్ ధ్వజం. అనర్హత పిటిషన్లపై నిర్ణయానికి ఎంత సమయం కావాలి, వారంలో చెప్పాలంటూ స్పీకర్కు సూచించిన సుప్రీం ధర్మాసనం. సహేతుక సమయం అంటే మహారాష్ట్రలో పదవీ కాలం ముగిసే వరక అని ప్రశ్న, కౌశిక్ రెడ్డి పిటిషన్పై విచారణ వాయిదా. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది, 14 నెలలుగా మౌనంగా గమనిస్తున్నా, నేను కొడితే మామూలుగా ఉండదు, ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ, బారాస అధినేత కేసీఆర్. ఆర్థిక మూలాలు పటిష్టం, రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.3% నుండి 6.8% పెరిగే ఛాన్స్, అదుపులోనే ద్రవ్యోల్బణం, సంస్కరణలకు పెద్దపీట వేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అప్రమత్తంగా ఉండాలి. బడ్జెట్కు ముందు కీలక అంశాలను ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక సర్వే. ఆవిష్కరణల కేంద్రంగా భారత్, రాష్ట్రపతి ముర్ము. మహిళలు, పేదలు, మధ్యతరగతిపై వరాలు, బడ్జెట్పై మోడీ సంతకాలు. ఇలా ప్రవేశపెడతారేమో బడ్జెట్, ఎట్లా ఉంటుందో. ఇగో మరో రోజుకొక మనసులు కదిలించే వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? ఇంట్లో తల్లి మృతదేహం చెంత 9 రోజులు, ఆమె హఠాన్ మరణంతో షాక్లోకి 2 కుమార్తెలు, మణికట్టు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం, 3 రోజులు స్పృహ కోల్పోయిన అమ్మాయిలు, ఆ తర్వాత డిప్రెషన్తో మృతదేహం చెంతే. ఇన్నాళ్ళు డోర్లు క్లోజ్, దుర్వాసన పెరగడంతోనే బయటకు. స్థానిక నేతలను కలిసి అంత్యక్రియలకు సాయం కోరిన వైనం, ఘటనపై అనుమానాలు.
నేను కొడితే మామూలుగా ఉండదు, మౌనంగా గంభీరంగా చూస్తున్నా, సేమ్ అదే కట్టలేకుండా నిలబడు చాలు అని చెప్పేసి ఆయనకు రేవంత్ రెడ్డి ఇప్పుడిప్పుడే జనాలకు మబ్బులు తొలగిపోతున్నాయి. కేసీఆర్ కామెంట్ నిన్న ఫామ్ హౌస్లో మాట్లాడుకుంటా అంటాడు. కేంద్రం అంటేనే మిథ్య, రాష్ట్రాలు కలిస్తేనే దానికి ఉనికి. గద్దరన్నకు అవార్డు ఇవ్వకపోగా కించపరుస్తారా? ఆయన్ను విస్మరించడం తెలంగాణకు అవమానం. బీజేపీ ఆఫీసు వీధికి గద్దర్ పేరు పెడతాం జాగ్రత్త. గద్దర్ జయంతి వేడుకలో సీఎం రేవంత్. ధరలు దిగొస్తాయి పేదోళ్ళు మొక్కుతారు. కేంద్ర ఆర్థిక సర్వే ఆశాభావం. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనకు 8% వృద్ధి అవసరం. పెట్టుబడులను జీడిపిలో 35% పెంచాలి. 2030 నాటికి ఏటా 78.5 లక్షల కొత్త కొలువుని సృష్టించాలి. పేదలు మధ్యతరగతిపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలి. లక్ష్మీదేవి ఆశీస్సుల కంటే ముందు నిర్మలాదేవి దయ ఉండాలి, నిర్మలాదేవి జాలి ఉండాలి. ఆమె కొంచెం జాలి కలిసి దయ కలిసి ఈ నిత్యావసర వస్తువుల ధరల మీద వేసే ట్యాక్సులు కావచ్చు, పేదలకు కలిగించే ఊరట కావచ్చు, ఆమె బడ్జెట్ తయారు చేసేటప్పుడు ఆమె లెక్కలు చక్కగా వేస్తే నిర్మలాదేవి ఆశీస్సులు, నిర్మలాదేవి దయ ఫస్ట్గా ముందుగా ఉంటే లక్ష్మీదేవి ఆశీస్సులు పేద మధ్య తరగతిపై ఆ తర్వాత వస్తాయి. ఈమె ఆశీస్సులు లభించాలంటే ఫస్ట్ ఈమె ఆశీస్సులు లభించాలి. పన్ను వసూళ్లలో తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రం. ఎంఎస్ఎంఈ విధానం బేస్. సాగునీరు అందే భూములు 86%, దేశంలోనే 4%. మహిళల్లో యాజమాన్య స్ఫూర్తిని పెంచే వీహబ్ ఆర్థిక సర్వే. పాపం ముర్ము పూర్ లేడీ. రాష్ట్రపతిపై సోనియా వ్యాఖ్యలు. ముర్ము ప్రసంగం బోరింగ్ అన్న రాహుల్ సోనియా. 10 కోట్ల మంది గిరిజనులకు అవమానం. ప్రధాని బీజేపీ నేతల ఆగ్రహం. అభివృద్ధిపై మాట్లాడితే కాంగ్రెస్ విసుగొస్తుందా? అర్బన్ నక్సలైట్లు మాట్లాడితే ఆసక్తి వస్తుందా అని చెప్పేసి మోడీ సోనియా గాంధీకి రాహుల్ గాంధీ కామెంట్లకు కౌంటర్ వేసినాడు. కోడ్ సాగుతో భరోసా ఆపే కుట్ర. రైతు భరోసా సహా ఇటీవల ప్రారంభించిన అన్ని పథకాలను కొనసాగించాలి. గద్దర్ను జీవితాంతం అవమానించింది కాంగ్రెసే. ఆయనపై ఉపా సహా 21 కేసులు పెట్టింది. గల్లీ పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ నిన్న గద్దర్ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకి కామెంట్ చేసినాడు, రివర్స్ కామెంట్ చేసినాడు. తగిన సమయం అంటే ఎంత? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికే 10 నెలల. అసెంబ్లీ పదవి కాలం ముగిసే సమయానికి నిర్ణయం వెలువరిస్తారా? 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనార్హత కేసులో స్పీకర్పై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు. తదుపరి విచారణ వారానికి వాయిదా. వారానికంటే మళ్ళీ శనివారము మళ్ళీ శుక్రవారము దీనికి సంబంధించిన మళ్ళీ విచారణ చేస్తారు. మళ్ళీ అప్పుడు దీనికి సంబంధించిన వస్తుంది. వెలుగులో చూద్దాం. వెలుగులో ఏం రాశారు? రాష్ట్రంలో తగ్గిన నిరుద్యోగం. 2023-24 మార్చి నాటికి 8.8%, 2024 సెప్టెంబర్ నాటికి 6.6%. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వసూళ్లలో తెలంగాణ టాప్. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే వెల్లడి. 2026లో జీడిపి గ్రోత్ 6.3 నుంచి 6.8%, అంటే 0.5% పెరిగింది. గ్రోత్ రేట్ పెరగాలి. ధనిక దేశంగా ఎదగడానికి 8% కావాలి. మళ్ళీ ఇదే వీళ్ళిద్దరు వాడితే నిన్న ప్రధానంగా ఇన్ని రోజులు మాట్లాడకపోతే సైలెంట్గా ఉంటే రేవంత్ రెడ్డి ఏది మాట్లాడితే అది, కేటీఆర్ ఏది మాట్లాడితే సెకండ్ ఐటమ్ ఉండేది. ఇప్పుడు వీళ్ళిద్దరు నిన్న ఆయన ఫామ్ హౌస్లో మాట్లాడిండు, ఈయన గద్దర్ సభలో మాట్లాడిండు. నేను కొడితే మామూలుగా ఉండదు, బయటకు వస్తే భూకంపం అని ఆయన అంటే, ఫామ్ హౌస్లో సోది ఎప్పుడు కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రా, రుణమాఫీ సహా అన్ని పథకాల లెక్కలు చెప్తా. కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్. బలంగా కొడతావా? ముందు చక్కగా నిలబడు, నేర్చుకో. ప్రజలెవరు బాధపడతలేరు, అధికారం పోయి నువ్వే బాధపడుతున్నావు. తులం బంగారానికి అమ్ముడు పోయారని ప్రజలను అవమానిస్తావా అని ఫైర్. బీజేపీ స్టేట్ ఆఫీసు ఏరియాకు గద్దర్ పేరు పెడతాం. ఇక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సొంత పార్టీ ఎమ్మెల్యేలను వదలలేదు. గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేయించిన గత సర్కార్, వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల ఫోన్లు కూడా. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు ఫోన్ ట్యాప్. సందీప్ రావు ఆయన స్నేహితుడు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్. 16 మంది హైకోర్టు జడ్జిల వ్యక్తిగత సమాచారంతో ప్రొఫైల్స్. వీరి ఫోన్లను ట్యాపింగ్ చేశారా అనే కోణంలో సిట్ ఎంక్వైరీ. 2 ఏళ్లలో నయా ఉస్మానియా 2700 కోట్లతో నిర్మిస్తున్నాం. ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ. 100 ఏళ్ల అనుబంధాన్ని దూరం చేయొద్దనే గోషామాల్లో హాస్పిటల్. ఇక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వబోమని వెల్లడి. ఉస్మానియా కొత్త ఆసుపత్రికి సీఎం రేవంత్ శంకుస్థాపన. హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్. పదవి కాలం పూర్తయ్యాక నిర్ణయం తీసుకుంటారా? పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో
సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. గ్రామాల వారీగా 4 స్కీమ్స్కు షెడ్యూలు లిస్టు రెడీ చేస్తున్న అధికార యంత్రాంగం. రోజు విడిచి ఒక గ్రామం చొప్పున పూర్తి చేసే ప్లాన్. సోమ లేదా మంగళవారం నుంచి రైతు భరోసా, ఆత్మీయ భరోసా నిధులు. జ్యూస్లు వద్దు, పండ్లుగానే తినాలి. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. ఫాస్ట్ ఫుడ్స్, చిప్స్ వంటి జంక్ ఫుడ్ జోలికి వెళ్ళొద్దు. హెల్దీ లైఫ్ కావాలంటే లైఫ్ స్టైల్ మార్చాల్సిందే. 9 రోజులుగా ఇంట్లోనే తల్లి శవంతో అమ్మ చనిపోవడంతో 2 కూతుళ్ళు డిప్రెషన్లోకి. దిశలో బడ్జెట్కి సంబంధించి మెయిన్ వార్త తీసుకున్న దేశ జీడిపి వృద్ధి 6.3 నుండి 6.8% 2025-26లో ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా. 4% తగ్గిన రీటైల్ ద్రవ్యోల్బణం. అంచనాలకు మించి నిలకడగా వ్యవసాయ రంగం. చైనా సప్లైపై ఎక్కువ ఆధారపడడంపై ఆందోళన అంటే మీరు అంటే చైనా మీకు మీ విధానానికి మీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ విధానాలు వేరు. మీరు క్వైట్ ఆపోజిట్. వాళ్ళు లెఫ్ట్ అంటే మీరు రైట్ అంటారు. కాబట్టి ఆ చైనా నుంచి వచ్చే వస్తువుల మీద కావచ్చు, చైనా విధానాల మీద కావచ్చు, చైనా దూకుడు మీద కావచ్చు, చైనా స్పీడ్ మీద కావచ్చు మీకు ఆందోళన ఉండడం కరెక్టే. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని ఆందోళన ఇప్పుడు వస్తుందంటే మీరు రైట్ అయితే వాళ్ళు లెఫ్ట్ అంటారు కదా. అందుకోసమే చాలా బాగా ఎక్కువ ఆందోళన పడుతుంటున్నారు. వారానికి 60 గంటల పని విధానంతో ఉద్యోగులపై ఒత్తిడి. రేవంత్ రెడ్డికి చెప్పమ్మా, రోజుకు 18 గంటలు పని చేస్తున్నాడు ఆయన. మీరు వారానికి 60 గంటలు అంటే ఇక 18 ఇంటూ 7 అంటే సారు చాలా ఒత్తిడి పడుతుంది. పార్లమెంట్లో ఆర్థిక సర్వే సమర్పించిన కేంద్ర మంత్రి నిర్మల. దిశలో కూడా ఇదే వీళ్ళిద్దరు వారే మెయిన్గా అసలు ఎట్లా అంటే పొలిటికల్ వారు ఒక హీటు. నిన్న రేవంత్ రెడ్డి అటు గద్దర్ సభలో, కేసీఆర్ అటు ఫామ్ హౌస్లో వేసిన ఇద్దరు కామెంట్లో ఒక హీట్ మొత్తం ఇట్లా జనాలందరూ కూడా అబ్బా ఇక మొదలైంది అన్నంత రేంజ్లో హీట్ స్టార్ట్ అయింది. చూడాలి మళ్ళీ ఈ హీట్ ఇవాళ కూడా స్టార్ట్ అవుతుందా. ఈ 2-3 రోజులలో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. అటు పార్లమెంట్ సమావేశాలు, కేంద్ర బడ్జెట్ స్టార్ట్ కాబోతుంది. దాని మీద ఏం డిస్కస్ చేస్తారు, దాని గురించి కేంద్ర బడ్జెట్లో మనకు రావాల్సిన వాటాల గురించి ఈయనేం మాట్లాడతాడు, ఆయన ఏం మాట్లాడతాడు. అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో బడ్జెట్ పెట్టబోతా ఉన్నారు. వీళ్ళు ఎంత బడ్జెట్ పెట్టబోతా ఉన్నారు, ఎంత బడ్జెట్ కావాలని వీళ్ళు అడగబోతూ ఉన్నారు. రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇతర పథకాలకు ఎంత బడ్జెట్ పెట్టబోతా ఉన్నారు, పథకాలు అమలు చేయాలని చెప్పేసి వీళ్ళు ఎట్ట కొట్టబోతా ఉన్నారు. కొడతా అంటే నిజంగా ఫామ్ హౌస్ నుండి కొడతా కదా, అసెంబ్లీలోకి వచ్చి జనాలు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడితే కొట్టినట్టు ఉంటుంది, ఆడ ఉండి మాట్లాడితే తిట్టినట్టు ఉంటుంది. కేంద్ర బడ్జెట్పై రాష్ట్రం ఆశల మీద మళ్ళీ నీళ్ళు చల్లనున్న కేంద్రం ఏం లేదు. దాని కింద ఇంకో ఎట్లయినా రాసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ 10 ఏళ్ళకి వెళ్ళి తెలంగాణ వచ్చిన కాడికి వెళ్ళి చూసుకుంటే కేంద్రం బడ్జెట్ పెట్టుడు అలా తెలంగాణకు పోయినసారి అయితే గుండుసున్నా అన్ని మొన్నటి బడ్జెట్ అన్నీ గుండుసున్నాలే. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, మెట్రో విస్తరణపై ఇప్పటికే విజ్ఞప్తులు. బయ్యారం ముక్కు, బాపు ఘాట్ కోసం అప్పీలు. బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయించాలని రిక్వెస్టు. పీఎం ఆవాస్ యోజన కింద 20 లక్షల ఇళ్లు కేటాయించాలని విన్నపం. గత బడ్జెట్లో నిధులు ఇవ్వలేదని సీఎం గుర్రు. నేడే కేంద్ర బడ్జెట్ ట్యాక్స్ పేయర్స్కు ఊరట లభించేనా. రైట్, ఇది మొత్తంగా వాళ్ళిద్దరి మధ్యలో నాకు సంబంధించిన వార్త తీసుకున్నారు. బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ఖర్చు 120 కోట్లు. మరి కాంగ్రెస్ ఎంత, బీజేపీది ఎంత, అది కూడా రాస్తే కొంచెం డీటెయిల్గా ఉండేది. అంటే ఏ పత్రిక అయినా, ఏ పార్టీ అయినా, ఏ మీడియా అయినా ఒక్క పార్టీని బదనాం చేయొద్దు. ఇప్పుడు బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ఖర్చు 120 కోట్లు, 17 ఎంపీ స్థానాలకి ఖర్చు 120 కోట్లు పెట్టారు. మరి అందులో వాళ్ళకి 0 రిజల్ట్ వచ్చింది. 8 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది, బీజేపీ పార్టీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది, ఒక్క సీటు గెలుచుకున్న ఎంఐఎం పార్టీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది, ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మెయిన్ హెడ్డింగ్లో ఉంటే, ఒక్క పార్టీని బదనాం చేయకుండా మెయిన్ హెడ్డింగ్లో ఉంటే బాగుండేది. అంటే మనం వీళ్ళని బదనాం చేస్తున్నారు, వీళ్ళకి ఏదో సపోర్ట్ చేస్తున్నామని కాదు. హెడ్డింగ్ అట్లా రాంగ్ డైరెక్షన్ లాగా ఉండొద్దు అనేది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి బరిలో ప్రకటించిన ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. ఈయనకు విద్యా సంస్థలు ఉన్నాయి. వారం రోజులుగా తల్లి డెడ్ బాడీతోనే, మృతదేహంతో సహా ఇంట్లోనే 2 కూతుళ్ళు. సికింద్రాబాద్ వారాసిగూడలో ఘటన. రేపు బీజేపీ జిల్లా అధ్యక్షుల ప్రకటన. 27 జిల్లాల్లో కుదిరిన ఏకాభిప్రాయం, 11 జిల్లాలు పెండింగ్. విమాన ఛార్జీల్లో 50% డిస్కౌంట్. చేయరి నాయన జరా, గరిబోళ్ళు విమానం ఎక్కుతారు. సిద్దిపేటలో జీబీఎస్ వైరస్. గ్రూపుల్లోకి వచ్చి గుట్టుగా కాజేస్తారు. హర్షసాయి ట్రస్ట్ పేరుతో
వాట్సాప్ గ్రూపుల్లో మోసాలు. సిఐని అంటూ పరిచయం చేసుకొని ప్రవేశిస్తారు. 2,000 కడితే 18,500 ఇస్తామంటూ పోస్టులు పెడతారు. పోలీసులకు దిశ రిపోర్టరు ఫిర్యాదు చేసిందంట. ఆయనకు పడ్డట్టుంది పంచు. బీఈడీ ఏడాదే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిర్ణయం. ఇన్నేళ్ళు ఏడాది నరదం ఉండే. అంటే బీఈడీ చేస్తే ఒక హాఫ్ ఇయర్ ఒక ఇయర్ వేస్ట్ అయిపోతుండే. ఏడాది వల్ల విద్యార్థులకు చాలా లాభం జరుగుతుంది. బీఈడీ చదువుతులకు దశాబ్ద కాలం తర్వాత పునరుద్ధరణ ఒక డెసిషన్. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా చేంజెస్. 4 ఏళ్ళ అండర్ గ్రాడ్యుయేట్, 2 ఏళ్ళ పీజీ స్టూడెంట్స్కు. ఇది బీఈడీ ఏడాది అనేది. అభయాస్తం డబ్బులు రిటర్న్. నెలాఖరులోగా లబ్ధిదారుల ఖాతాల్లో 2016 నాటికి సభ్యులు జమ చేసింది 385 కోట్లు. బీఆర్ఎస్ హయాంలో పథకం రద్దు. డబ్బులు ఇతర అవసరాల కోసం వాడుకున్న గత ప్రభుత్వం. ఏది అభయాస్తం డబ్బులు. కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లింపుతో లబ్ధిదారుల్లో ఆనందం. సిరీస్ మనదే. 4వ టీ20లో 15 రన్నుల తేడాతో ఇంగ్లాండ్ మీద భారత్ విజయం సాధించింది. 5 మ్యాచ్ల 5 టీ20 5 మ్యాచ్ల సిరీస్ ఇది. ఒకటి వాళ్ళు గెలిచారు, వరుసగా 3 మనోళ్ళు గెలిచారు, ఇంకొకటి బాకీ ఉంది. అమ్మాయిలు అదూర్స్. టీ20 వరల్డ్ కప్లో రెండోసారి ఫైనల్కు భారత్ అండర్-19 జట్టు. సెమీస్లో ఇంగ్లాండ్పై విజయం. అటు అబ్బాయిలు కొడుతున్నారు ఇంగ్లాండ్, ఇటు అమ్మాయిలు కొడుతున్నారు. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో ఢీ అంట. రీజనబుల్ టైం అంటే అసెంబ్లీ గడువు ముగిసే వరకా? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయానికి ఇంకా ఎంత సమయం కావాలి? తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీపై సుప్రీంకోర్టు ఆగ్రహం. విచారణ వచ్చే వారానికి వాయిదా. రైట్, ఇవి దిశలో చూసుకుంటే బంగారం చూసినా నిన్నటికి వెళ్ళటికి మళ్ళీ పెరిగింది. బంగారం ఆల్ టైమ్ రికార్డు. తులం బంగారం 84,330 రూపాయలు. బంగారం నిన్ను కొనలేం బంగారం ఇక పేదలు. సంస్కరణల మోత. సాక్షిల సంస్కరణల మోత అభివృద్ధికి చేయుత. ఆర్థిక సర్వే 2024-25లో చెప్తుంది ఇదే. పార్లమెంటు నివేదిక ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. 3వ పర్యాయం 3 వేగం. ద్రౌపది ముర్ము. పేదలు మధ్యతరగతిపై లక్ష్మీ కటాక్షం. నిర్మలా మేడం చెప్పండి సార్, నిర్మలా మేడం కటాక్షం కూడా కావాలి. నేను కొడితే వట్టిగా ఉండదు, దమ్ముంటే అసెంబ్లీకి రా, తేల్చుకుందాం. రేవంత్ వర్సెస్ కేసీఆర్. సొంత ఆదాయంలో రాష్ట్రం టాప్. సామాజిక ఆర్థిక సర్వేలో కేంద్రం వెల్లడి. రాష్ట్రంలో 100% గ్రామాలకు రక్షిత మంచినీరు. స్థూలోత్పత్తిలో సేవల రంగం వాటా 6%. దేశంలో 7వ స్థానంలో తెలంగాణ. ఐటీ సేవల్లో కర్ణాటక తర్వాత 2వ ప్లేస్. బెంగళూరు, ముంబైతో పోటీగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం. రామోజీపై రాజభక్తి. మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వసూలుపై నోరెత్తని బాబు సర్కార్. రైట్, ఇవి ఇలా మెయిన్గా హెడ్లైన్స్ వచ్చేసి మన అన్ని వార్త